తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు. చాలా సంతోషం, మేము ఆహ్వానిస్తున్నాం. కానీ అదే పద్ధతుల్లో ఇవాళ ఆటో రంగంలో మహిళలకు ఉచిత బస్సు కారణంగా పూర్తిగా ఆటో క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోయి ఇవాళ రోడ్ల పాలైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రభుత్వం ఆటో యజమానులకే వాహనమిత్ర పథకం ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి బ్యాడ్జీతో సంబంధం లేకుండా ఆటో క్యాబు లారీ డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. కానీ ఈరోజు మీరు చేసిందేంటి? యజమానులకు ఇచ్చారు, సంతోషం, కానీ ఆటో డ్రైవర్లు పరిస్థితి ఏంటని చెప్పేసి అనేది ఈ సందర్భంగా మేము తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఇవాళ ఆటో క్యాబ్ కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి కూడా ఈరోజు వచ్చారు. ఈ మధ్య కాలంలోనే బాంబే కాలనీలో 24 సంవత్సరాల ఆటో కార్మికుడు పసుపులేటి సుబ్బారావు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే స్త్రీశక్తి పథకం ఉచిత బస్సు పెట్టిన తర్వాత గతంలో ఓలా, ఓబరో, ర్యాపిడ్ వలన 600-700 రూపాయలు తోలేవాళ్ళు 300కు వచ్చారు. ఈ స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత ఆటో కార్మికులు రోజుకొచ్చి 150-200 రూపాయలు కూడా తోలలేని పరిస్థితిలో ఫైనాన్సులు కట్టలేక, ఇంటద్దెలు కట్టలేక, కరెంటు ఛార్జీల భారం మోయలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచించి ఇవాళ ప్రతి ఒక్క ఆటో క్యాబ్ డ్రైవర్కి ఆర్థిక సాయం అందించాలని చెప్పని విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ అండ్ సిఐటియు తరపున ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాంతోపాటు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు అమలు చేయాలని చెప్పేసి అనేది ఈ సందర్భంగా కోరుతున్నాం. గతంలో 135 రూపాయలు ఉండే ఫైను ఈరోజు 1135 రూపాయలకి పెంచారు. జీవో నంబర్ 21. 2000 రూపాయలు ఉన్న ఫైను 6000 రూపాయలకి పెంచారు. దీనివల్ల ఆటో కార్మికులకు రోడ్ల మీదకి రావాలని చెప్పానంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు సంక్షేమ బోర్డు ఇవాళ ఆటో మోటార్ కార్మికులు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా సరే, ఏదైనా ప్రమాదం జరిగినా ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నారు. మొన్న అసెంబ్లీలో మాట్లాడాల, గతంలో జరిగిన అసెంబ్లీలో మాట్లాడాల. దాంతోపాటు ఇవాళ స్పేర్ పార్ట్స్ ధరలు, పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇవాళ వాహనమిత్ర పథకం పేరు మార్చారు. ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పన్నారు. ఆ పథకానికి ఆంక్షలు పెట్టారు. 300 యూనిట్లు కాలితే ఆ పథకానికి అనర్హుడు. 1000 చదరపు గజాల ఇల్లుంటే ఆ పథకానికి అనర్హుడు. ఏదైనా ఇల్లు కట్టుకోవాలని లోన్ కోసం అని చెప్పని ఐటీ రిటర్న్ చేస్తే ఆ పథకానికి అనర్హుడు. అసలు ఈ పథకానికి వీటికి సంబంధం ఏంటి? అందుకే ఇటువంటి పథకానికి అమలు కోసం ఇటువంటి పెట్టిన ఆంక్షల్ని ఎత్తివేయాలని చెప్పేసి అనేది మేము కోరుతున్నాం. ఇవాళ ప్రైవేట్ ఫైనాన్సుల బారి నుండి బయటపడాలని చెప్పానంటే ప్రభుత్వమే 5% రుణాలతో 4 లక్షల రూపాయలు రుణాలు ఇస్తానని చెప్పేసి అని అన్నారు. అవి కూడా అమలు చేయాలి. మేము ఈ సందర్భంగా రేపు 4వ తారీఖు నాడు ఆటో డ్రైవర్లందరికీ, ఓనర్లకి 15,000 రూపాయలు వేస్తానికి విజయవాడ సింగనార్ మాకినేని బసవప్పన్న స్టేడియానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అందుకే మేము విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ సిఐటి తరఫున బహిరంగ లేఖ రాస్తున్నాం. అయ్యా, మీరు చెప్పిన వాగ్దానాలు అమలు చేయండి. ఇవాళ ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆదుకోండి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే దానికి బాధ్యులు మీరే అని చెప్పేసి అనేది ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఏ పాపం చేశారు ఆటో క్యాబ్ డ్రైవర్లు? మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి, మీ అబ్బాయిని మంత్రిని చేసి, మీ అందరినీ ఎమ్మెల్యేలుగా చేసినందుకు పాపానికి ఈరోజు ఇవాళ ఆటో డ్రైవర్లు, ఆటో కుటుంబాలు రోడ్లు పాలవుతున్నాయి. అందుకే ఇప్పటికైనా సరే పునరాలోచించి మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలను కూడా అమలు చేయాలని చెప్పినది మేము కోరుతున్నాం. రేపు 4వ తారీఖు నాడు సింగనార్కి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి.
మా బాధల్ని మా సమస్యల్ని తెలపడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎన్సిహెచ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆంధ్ర రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి రేపు ప్రభుత్వం 15,000 వేయాలని అట్టహాసంగా మాకినేని బసవన్నయ్య భవన్లో స్టేడియంలో సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని మేము అడిగేది ఆటో డ్రైవర్ల యొక్క వాళ్ళ జీవితాలు మెరుగుపరచడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని. ఈరోజు స్త్రీశక్తి పథకం ఏర్పాటు మంచిదే, కానీ ఆ పథకం వల్ల 30% పైగా ఆదాయాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు లక్షలాది మంది ఆటో తోలుకొని బతికేటువంటి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆదాయం పడిపోవడంతో కుటుంబ జీవనం అనేటువంటిది కూడా ఇబ్బంది అయిపోయింది. కనీసం 25,000 రూపాయలు ఇవ్వాలని మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఆటో యూనియన్లు, క్యాబ్ డ్రైవర్ల యూనియన్లు, ట్యాక్సీ యూనియన్లు ఈ ప్రభుత్వాన్ని కోరే, కానీ 15,000 మాత్రమే వేస్తూ ఉన్నారు. దీనికి కూడా ఆంక్షలు పెడతా ఉన్నారు. ఈ ఆంక్షలను రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తూ ఉన్నాం. అసంఘటిత కార్మికుల్లో ప్రధాన సెక్షన్గా ఉన్నటువంటి రవాణా కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి పాలకులు సంసిద్ధతగా లేరు. ఎన్నికల మేనిఫెస్టోలో డ్రైవర్లకి సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని చెప్పి కూటమి మేనిఫెస్టోలో పెట్టింది. కేరళలో 16 రకాల అసంఘటిత కార్మికులకి సంక్షేమ బోర్డులు అక్కడ ఎల్డీఎఫ్ గవర్నమెంట్ అమలు చేస్తూ ఉంది. కర్ణాటకలో, తమిళనాడులో ఆటో రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డులు ఉన్నాయి. మరి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ బోర్డుకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం. రెండవది, కేంద్రంలో మోడీ ప్రభుత్వం రవాణా కార్మికు సంబంధించినటువంటి మోటార్ వెహికల్ చట్టం దాన్ని సవరణ చేశారు 2020లో. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జీవో నెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాని ఫలితంగా వందల రూపాయలు ఉన్నటువంటి పెనాల్టీలు వేల రూపాయలు అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టీఏ, పోలీస్ శాఖలు వేల రూపాయల పెనాల్టీలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తద్వారా దెబ్బ మీద దెబ్బపడి ఈరోజు ఆటో కార్మికుల జీవనం అస్తవ్యస్తంగా తయారయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పెనాల్టీలు సంబంధించినటువంటి జీవో 21 రద్దు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు, కానీ ఆచరణలో దాని గురించి ఇప్పుడు మాట్లాడాల. చంద్రబాబు గారు ఆటోలో ప్రయాణం చేసే శ్రీశక్తి పథకం ఏర్పాటు చేయకముందు మరి సమగ్రంగా తను ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తానని భావిస్తూ ఉన్నాం, కానీ ఆ ప్రభుత్వం నుంచి ఆ స్పందన లేదు. ముఖ్యంగా మనం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో సూపర్ హిట్ అనేటువంటిది కూడా ఈ కాలంలో మరి సభలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, కరపత్రాలు పంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి లక్షలాది రవాణా కార్మికుల కుటుంబాల్లో వెలుగును నింపాల్సిన బాధ్యత లేదా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా డిమాండ్లు అనేటువంటి పరిష్కరించాలని కోరుతా ఉన్నాం, బహిరంగ లేఖ స్పందించాలని కోరుతా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి సభకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చేదానికోసం, మా డిమాండ్లు విన్నవించేదానికోసం మేము అపాయింట్మెంట్ కోరటం అనేటువంటి జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ల సమస్యలు, క్యాబ్ డ్రైవర్ల సమస్యలు, రవాణా కార్మికుల సమస్యలు విని సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.